తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్కు ఎగువ నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. స్వర్ణముఖి వరద ప్రవాహంతో బాలరెడ్డిపాలెం, గంగన్నపాలెం సహా ఎగువ ప్రాంతాల్లో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు సమీపంలో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. తిప్పగుంటపాలెం గ్రామం వద్ద ఉప్పుటేరు వాగు ప్రవాహం ఉధృతంగా ఉంది. రొయ్యల కాలువ ఉప్పొంగటంతో సుమారు 25 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు భద్రతా చర్యలను చేపట్టారు. తిరుపతి జిల్లాలో 4 రోజులుగా కురుస్తూ ఉన్న భారీ వర్షాలతో చిట్టమూరు మండలంలో రొయ్యల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొత్తగుంట, మల్లం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కొత్తగుంటలో 2 వ్యక్తులు బైక్తో వాగును దాటే ప్రయత్నం చేశారు. వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో బైక్తో సహా వారు కొట్టుకుపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని నెల్లూరుకు చెందిన మధురెడ్డి, ఒడిశాకు చెందిన షారుఖ్గా గుర్తించారు.